హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. చపాతీకి కానీ, రైస్కి కానీ, పుల్కాకి కానీ దేనికైనా సెట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా వీడియోలకు వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా వేయండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఓ 10-15 జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. పూర్తిగా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని కూడా వేయండి. చికెన్కి కారం లాంటివి ఏమీ పట్టించట్లేదండి. డైరెక్ట్ చికెనే వేస్తున్నాను. చికెన్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇందులో ధనియాల పౌడరు కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకొని, గరం మసాలా అలాగే ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం మసాలాలన్నీ చికెన్లో బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వలన ముక్కకి మసాలాలన్నీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకొని కలిపి మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే ఇంకో అర గ్లాసు నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. చివరగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టేనండి. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేం రెసిపీస్ కావాలో కూడా కామెంట్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి.